ఈ 5 దేశాలను ఎదిరించి ఇండియా తీసుకున్న ఒక్క నిర్ణయం వల్లే ఈ రోజు భారత్ ఒక పవర్ఫుల్ కంట్రీగా మారింది. ఇకపై ఇతర దేశాలు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకూడదు. ఒకవేళ ఎవరైనా అవి తయారు చేయడానికి ప్రయత్నిస్తే ఆ దేశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని 1968లో న్యూక్లియర్ వెపన్స్ ఉన్న 5 దేశాలు కలిసి నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అనే ఒక ట్రీటీని తీసుకొచ్చాయి. ఆ ట్రీటీకి భయపడి ప్రపంచంలోని 190కి పైగా దేశాలు సైన్ చేశాయి. కానీ ఆ సమయంలో భారత్ కు ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ గారు దీన్ని అంగీకరించలేదు. ఇది ఒక డిస్క్రిమినేటరీ ట్రీటీ, దీనివల్ల మా దేశ అభివృద్ధి సాధ్యం కాదు అని చెప్పారు. అందుకే భారత్ ఆ 5 దేశాలను ఎదుర్కొని నిలబడింది. 1974లో ఇండియా తన ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ ను విజయవంతంగా నిర్వహించింది. కానీ ఆ తర్వాత ప్రపంచ దేశాల ఒత్తిళ్లు మరియు ఆర్థిక సమస్యల కారణంగా భారత్ చాలా సంవత్సరాలు నిశ్శబ్దంగా న్యూక్లియర్ రీసెర్చ్ ను కొనసాగించింది. ఈ రీసెర్చ్ లో మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మిసైల్ టెక్నాలజీ అభివృద్ధిలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించారు. చివరికి 1998లో ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో పోఖ్రణ్ లో నిర్వహించిన 2వ న్యూక్లియర్ టెస్ట్ ద్వారా భారత్ ప్రపంచానికి న్యూక్లియర్ పవర్ కంట్రీగా పరిచయమైంది.